పాపులారిటీ నరేందర్ రెడ్డితో సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ నాయకులు పట్టభద్రులు తదితరులతో జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వేరువేరుగా ఉంటాయని, ఎవరికైతే 50% ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే గెలిచినట్టు ప్రకటిస్తారని ఆయన తెలిపారు. దేశ చరిత్రలో శాసన మండలి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు లెక్కింపుతో గెలిచిన వ్యక్తి తాను మాత్రమేనని జీవన్ రెడ్డి చెప్పారు. మెరుగైన నాణ్యమైన విద్యాబోధన కోసం నరేందర్ రెడ్డి ఫీజుల దగ్గర ఖచ్చితంగా ఉంటాడని చెబుతూ గతంలో విద్య కోసం గుంటూరు, నెల్లూరు వైపు వెళ్లేవారని, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సైతం గుంటూరు వెళ్లి చదివారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్లలో 2/3 వంతు ఓట్లు నరేందర్ రెడ్డికి తప్పకుండా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీకి కొన్ని సైద్ధాంతిక సిద్ధాంతాలు, మతతత్వ విధానాలు ఉండవచ్చు, కానీ అభ్యర్థికి ఎటువంటి సిద్ధాంతాలు లేవని జీవన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థి ఓ వ్యాపారవేత్త, ఒక రియల్ ఎస్టేట్ చేస్తాడని, విద్యావంతుడు కాదని, విద్యావంతులు తీర్చిదిద్దలేదని బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అందరం కలిసికట్టుగా పనిచేసి నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఎమ్మెల్సీగా గెలుపు కోసం శాయశక్తుల కృషి చేయాలని జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు విజయలక్ష్మి, దేశాయి, కొత్తమోహన్, మన్సూర్ అలీ, జగదీశ్వర్, జును రాజేందర్, రేపల్లి హరికృష్ణ, ముఖేష్ ఖన్నా, పుప్పాల అశోక్, బీరం రాజేష్, పరీక్షిత్ రెడ్డి, స్వామిరెడ్డి, గాజుల రాజేందర్, రఘువీర్ గౌడ్, పిప్పరి అనిత, చిట్ల లత, రజిత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్యల గురించి సుదూర ప్రాంతంకి వెళ్ళి, ఎక్కడో మెదక్కి వెళ్ళి, పట్టాంచెరుకి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక విధమైనటువంటి ఒక హక్కుగా భావిస్తారు మన అభ్యర్థిత్వాన్ని. మరి ఆనాడు మనటువంటి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించిన ఈ అభ్యర్థిత్వం కొరకు ఏదైతుందో, అంటే వాస్తవంగా ఆనాడు 6 సంవత్సరాల క్రితం 2018 శాసనసభ ఎన్నిక మనం ఆశించిన ఫలితం పొందలేక కొంత నిరాశతో ఉన్నాం. అప్పుడు ఈ శాసన మండలికి పోటీ చేస్తే మనకు అవకాశాలు ఏ విధంగా ఉంటావని చెప్పని మీరందరూ కూడా నాకు ఏదైతే తోడుగా సూచన చేయడంతో అప్పుడు నేను కూడా మరి పట్టభద్రుల నియోజకవర్గం 4 ఉమ్మడి జిల్లాలంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గం. 6 పార్లమెంటరీ నియోజకవర్గాలంటే ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గానికి 7 శాసనసభ నియోజకవర్గాలు, అంటే 6 × 7 42 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఈ అభ్యర్థి, అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది స్టేట్. రాష్ట్రంలో 119 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి, ఇది 42 శాతం నియోజకవర్గాలు, 40% ఆఫ్ ది స్టేట్ ఆల్మోస్ట్ అని చెప్పండి. సాధారణంగా ఈ 4 జిల్లాలలో ఏదైతుందో మనం పరిచయం కలిగి ఉండడం కూడా వాస్తవంగా ఆనాడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనం ప్రతిపాదించబడినప్పటికీ ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నిక అనేది ఏదైతుందో ప్రధానంగా పట్టభద్రులు అంటే మేధావులు, పట్టభద్రులు అంటే మేధావులు అని చెప్పంటారు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, ఇప్పుడు ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, అంగన్వాడీ కానీ, ఆయా కానీ, ఏఎన్ఎం కానీ, ఈ మోడల్ స్కూల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, అంటే మొత్తం ఏదైతుందో ఇది మేధావుల ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ఎన్నిక అని చెప్పండి. ఆనాడు మరి మనం నిర్ణయం తీసుకోవటం నిజంగా కూడా ఆనాటి ఎన్నిక రాష్ట్రంలో మనకున్నటువంటి ఒక నైతిక విలువలకు, పట్టభద్రులు మనకు ఉండే ఒక అభిమానానికి నిదర్శనంగా చెప్పంటున్నా. మనం ఏ విధంగా కూడా ఏదైతుందో, ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక భారం లేకుండా, సాధారణంగా ఎన్నికంటే ఆర్థిక భారంతో ముడిపడి ఉంటుంది, మనకి ఏ విధమైన ఆర్థిక భారం లేకుంటే ఏదైతుందో మొత్తం 42% నియోజకవర్గాలకు గాను ఎవరికి వారు ప్రతి ఓటర్ ఇప్పటికి ఫోన్ చేస్తుంటారు. వాళ్ళ సమస్యల గురించి
సుదూర ప్రాంతంకి వెళ్ళి ఎక్కడో మెదక్కెళ్ళి పట్టాంచెరుకి వెళ్ళి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఒక విధమైనటువంటి ఒక హక్కుగా భావిస్తారు మన అభ్యర్థిత్వాన్ని. ఇప్పుడు ఆనాడు మనం ఏదైతే నాకు ఒక విధంగా నా మొట్టమొదటి ప్రజా జీవితం 1981 ఆరంభమైంది పంచాయతీ సమితి అధ్యక్షుడు. నేను 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడు పోటీ చేస్తున్నాడు. ఇట్లే నేను స్వతంత్రుడిగా ఈ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా పోటీ చేయడంతో అందరూ కూడా ఎవరికి వారే, అంటే సమితి ఎన్నిక కంటే ఒక 4 days ముందు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. సర్పంచ్ ఎన్నికలు గెలిచిన అభ్యర్థి మనకే మద్దతు ప్రకటించడం, అదే ప్రత్యర్థి కూడా మనకే మద్దతు ప్రకటించడం. సాధారణంగా గెలిచిన బతికి మద్దతు చేస్తే అసలు ప్రత్యర్థి ఏదైతుందో వీడికి వ్యతిరేకంగా ఇంకో దిగు చేస్తాడు. కానీ అట్లా కాకుండా ఏదైతుందో అప్పుడు సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసినట్టు అభ్యర్థులు అందరూ కూడా గెలిచిన వాళ్ళు ఓడిన అందరూ కూడా మనకి మద్దతు ప్రకటించి ప్రజా జీవితంలో సుదీర్ఘంగా ఈ 4 దశాబ్దాల కాలం నిలుదుకున్నట్టు అవకాశం నాకు ఆనాడు లభించడం జరిగిందని చెప్పండి. అది మళ్ళీ మన 2019 శాసన మండలి ఎన్నికలు ఏదైతుందో పునరావృతమైంది. నేను శాసన ఎన్నికలు గెలిచా, గతం 5 పర్యాలు గెలిచా నేను. కానీ దానికున్నో ఆ 5 ఎన్నికలకున్నో ఈ శాసన మండలి ఎన్నికకి ఏదైతుందో ఇది ఒక భిన్నమైన ఎన్నిక, వ్యత్యాసం అని చెప్పండి. మరి సాధారణంగా ఇది ప్రిఫరెన్షియల్ ఓట్ అంటే ఎన్నిక కూడా ఇది అందరం గ్రహించడానికి ఏంటి అనేది. పోటీ నిలిచిన అభ్యర్థులలో అందరికంటే ఒక ఓటు ఎవరికి ఎక్కువ తోటి గెలిచినట్టు భావిస్తారు. పోటీ 4 పోటీ చేస్తే ఎవరికి ఒక ఓటు ఎక్కువ తోటి గెలిచినట్టు భావిస్తారు. ఇది అట్లా కాదు. ఇది పోల్డ్ ఓట్స్లలో వ్యాలిడ్ ఓట్స్ ఎన్నున్నా, సపోజ్ 2 లక్షల ఓట్లు పోలేదు అనుకోండి, 2 లక్షల ఓట్లు పోలవుతే 1,90,000 వ్యాలిడ్ ఓట్ వచ్చింది, ఒక 10,000 ఇన్వాలిడ్ అయింది అనుకో. 1,90,000లో 50% ఓటు క్రాస్ కావాలి. అంటే ఇంత 95,000 దాటాలి. మనకి కేవలం ఒక ఓటు వస్తే సరిపోదు. ఆ 95,000 ఎట్లా వస్తే మరి నలుగురు పంచుకున్నప్పుడు అని అంటే ఈ ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరికైతే ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు అతి తక్కువ వస్తాయో వాళ్ళ ముందు ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళు ఎలిమినేట్ చేసిన తర్వాత తొలగిస్తే వాళ్ళ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఎవరికి ఉంటే అది వాళ్ళ మొదటి ప్రాధాన్యత ఓటుగా వాడు ఎవరికి చేస్తే అది లెక్కించబడుతుంది. ఆ విధంగా ఎలిమినేషన్ ప్రాసెస్ ఒక్కొక్కరు తొలగించుకుంటూ పోతే ఎప్పుడైతే ఎవరికైతే 50% ఓటు అధిగమిస్తారో అప్పుడు దాన్ని అభ్యర్థిని గెలిచేట్టు ప్రకటిస్తారు. మన అదృష్టం ఏంటంటే నాకు తెలిసి ఏదైతుందో ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అనే కాదు, అసలు దేశ చరిత్రలో కూడా ఫస్ట్ కౌంట్లో సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు లెక్కించవలసిన అవసరం లేకుండా గెలిచినటువంటి అభ్యర్థులు అనేది నాకు తెలియదు. ఆయన గూగుల్ కొట్టి చూస్తే తెలుసు. గూగుల్లో కొట్టి చూస్తే తెలుసు. సెకండ్ ఓట్ అవసరం పడకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుతోనే గెలవగలిగినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా దేశంలో అనేది నాకైతే తెలియదు. అంటే ఇంకా అది రేపు మీటువంటి కొంతమంది అందులో గూగుల్లో పోతే తెలిసి వస్తే ఉండొచ్చు, లేరు అని చెప్పి కన్నా అరుదు అని చెప్పండి. అందులో మనము మన తదుపరి అభ్యర్థికి 36,000 ఓటు ఆధిక్యతతో గెలిచినాం. ఈ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు కౌంట్ ఎవరైనా ఏమవుతుందంటే ఆ గెలిచే కూడా ఒక ఓటుతో గెలుస్తారు. ఎప్పుడైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ కౌంట్కి వస్తుందో గెలిచే అభ్యర్థి ఎవరైనా కానీ ఒక ఓటుతో గెలుస్తాడు. ఒక ఓటు ఎక్కువ రాగానే మనం డిక్లేర్ చేసేస్తారు. ఇక ఒక ఓటు ఎక్కువ రాగానే డిక్లేర్ చేసేస్తారు. మనం డిక్లేర్ కాబడిన ఆ సమయానికి ఏదైతుందో మన తదుపరి 2వ స్థానంలో అభ్యర్థికి మనకి ఏదైతుందో ఈ సగం ఓటు లెక్క మన నిండే సమయానికి 50% ఓటు లెక్క నిండే సమయానికి మన తదుపరి ఉన్న అభ్యర్థికి మనకు వ్యత్యాసం 36,000 ఓట్లు ఉండేది. అంటే
అంటే అంటే నిజంగా కూడా జీవితంలో అంతకంటే ఇది అవసరం లేదు. ప్రజా జీవితంలో ఎవరు ఎంతకాలం కొనసాగుతున్న సమస్య కాదు. కానీ ఏదైతుందో మన ప్రజా జీవితంలో కొనసాగినంత కాలం మన ప్రజలు ఏ విధమైన అభిప్రాయాన్ని, అభిమానాన్ని పొందగలిగిన మనదే ప్రధానమని చెప్పండి.